హాయ్, చాలా మందికి ప్రెగ్నెన్సీ అందుకున్న తర్వాత కూడా రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అవ్వడం, ఐవీఎఫ్ చేసుకున్నా కూడా అది ఫెయిల్ అవ్వడం, రిపోర్ట్స్ అన్ని స్కాన్ కానీ అదర్ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం హిస్ట్రోస్కోపీ అనే చిన్న ప్రొసీజర్ చేసుకోవాలి. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? మనం గర్భసంచి ముఖ ద్వారం అంటే సర్విక్స్ ద్వారా అండర్ అనెస్థీషియా ఒక చిన్న 5 mm స్కోప్ ని గర్భసంచి లోపలికి పంపించి గర్భసంచి లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, చిన్న పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అది టెలిస్కోప్ పాస్ చేయడం వల్ల మనకు లోపల విజిబిలిటీ క్లియర్ గా ఉండడం వల్ల ఆ పాలిప్ కానీ గడ్డ కానీ ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ కంప్లీట్లీ అండర్ అనెస్థీషియానే చేస్తారు అండ్ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ అడ్మిట్ అయితే పేషెంట్ ని ఈవినింగ్ పంపించేస్తాం. ఐవీఎఫ్ కూడా ఫెయిలియర్స్ అవ్వడము, అదే కాకుండా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే నెలలు ఆగిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడము,